హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను మామిడికాయ పచ్చి పులుసు అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను మామిడికాయ పచ్చి పులుసు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. మామిడికాయ పచ్చి పులుసు ప్రిపేర్ చేయడానికి ముందుగా మనకి ఒక పొడిని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ చూసారు కదా, కొన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా నువ్వులు, ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు ఏంటంటే మన కారానికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మీరు చేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని మనం మంచిగా డ్రై రోస్ట్ చేసుకుందామండి. ముందుగా ఇక్కడ మీకు చూపెట్టాను కదా, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఇంకా మెంతుల్ని మంచిగా ఇప్పుడు కొద్ది రంగు మారేంత వరకు మనం మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ మంచిగా కలర్ ఇక్కడ చేంజ్ అయిపోయింది కదా. దీన్ని సపరేట్ ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు ఎండుమిరపకాయలు చూపెట్టాను కదండి, ఎండుమిరపకాయలను కూడా మంచిగా ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇవన్నిటిని సపరేట్ ప్లేట్లో తీసుకున్నానండి. చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని పొడి చేసుకుందాము. ఇప్పుడు మనం మామిడికాయలు ఇంకా పచ్చిమిరపకాయలని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని స్టవ్ పైన మనం కాల్చుకుందామండి. ముందుగా ఏంటంటే కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, నూనె, నేను మామిడికాయకి కొద్ది నూనె పట్టించాను, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా నూనె పట్టించిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ స్టవ్ పైన ఇప్పుడు నేను దీన్ని మంచిగా ఇప్పుడు మనం కాల్చుకుందాము. ఇప్పుడు మనం అందరం సిటీలో ఉంటాం కాబట్టి మన ఇళ్ళల్లో అయితే కట్టెల పొయ్యి ఉండదు కదండి. అందుకోసమనే ఇక్కడ గ్యాస్ మీద ఇలా మనం కాల్చుకుంటున్నాం. చూసారు కదా, ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా కాల్చుకున్నాను. ఇప్పుడు చూసారా, ఇక్కడ మీకు చూపెడుతున్నాను 2 మామిడికాయలు ఇంకా పచ్చిమిరకాయలు నేను మంచిగా కాల్చుకున్నానండి. ఒకవేళ మనం మామిడికాయని మంచిగా కాల్చుకుంటాం కదండి, తొక్క కూడా ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మామిడికాయ పైన తొక్క తీసి ఇక్కడ మీకు తొక్కని చూపెడుతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని కూడా ఇక్కడ మెత్తగా ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు అదే మిక్సీలో ఏంటంటే పొడి సైడ్లో తీసుకుని అదే మిక్సీలో ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే మామిడికాయ గుజ్జుని ఇంకా పచ్చిమిరకాయలు వేసి దాన్ని కూడా మెత్తగా ఇక్కడ మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ మామిడికాయ పచ్చిపులుసు ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ నేను ఇక్కడ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదండి. మామిడికాయ ఇంకా పచ్చిమిరపకాయని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ని గిన్నెలో వేసిన తర్వాత మన పులుపుకు తగ్గట్టు మీరు వాటర్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. వాటర్ వేసిన తర్వాత మనకు రుచికి తగ్గట్టు ఇక్కడ నేను ఉప్పు వేసానండి. ఉప్పు వేసిన తర్వాత మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకున్నానండి. చూసారు కదా, ఇవన్నీ మంచిగా ఇక్కడ మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సపరేట్గా ఇక్కడ తాలింపు కూడా చూపెడుతున్నానండి. తాలింపులో ఇక్కడ వెల్లుల్లిపాయలని దంచుకొని పెట్టుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా సపరేట్ ప్లేట్లో ఇక్కడ ఉల్లిపాయలండి, పచ్చిపులుసు కాబట్టి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. కరివేపాకు ఇంకా కొత్తిమీర అండి. ఇప్పుడు మనం ఈ పచ్చి పులుసులో ఇక్కడ ఉల్లిపాయలు ఇంకా ఇక్కడ కొత్తిమీరని నేను వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి దీన్ని కూడా మంచిగా కలిపిన తర్వాత మీకు ఇందాక మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదండి పొడిని, నువ్వుల పొడిని, ఆ నువ్వుల పొడిని కూడా ఇక్కడ వేసి దీన్ని కూడా ఇప్పుడు మంచిగా ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ అన్నిటిని మంచిగా ఒకసారి నేను కలుపుకున్నానండి. మా అమ్మగారు అయితే పచ్చి పులుసులో చిన్న ఉల్లిపాయలనే వాడేవాళ్ళండి. అందుకోసమని నేను కూడా ఇక్కడ చిన్న ఉల్లిపాయలనే వాడాను. ఒకవేళ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే మీరు నార్మల్ ఉల్లిపాయలు కూడా వాడుకోవచ్చండి, పర్లేదు. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చి పులుసులో మనం తాలింపు వేసుకుందామండి. ఆల్రెడీ మీకు తాలింపు ఇక్కడ చూపెట్టాను కదా నేను. నూనె కొద్ది మంచిగా వేడైన తర్వాత తాలింపులో ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో వేసానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసానండి. ఇవి కొద్దిగా మంచిగా ద్వారగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పసుపు వేసానండి. దీన్ని కూడా కొద్దిగా మంచిగా ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్నాను. పసుపు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని మనం పచ్చిపులుసుని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, మామిడికాయ పచ్చిపులుసులో ఈ తాలింపు వేసేసానండి. తాలింపు వేసిన తర్వాత దీన్ని మంచిగా ఒకసారి మనం కలిపేసుకుందాం. చూసారు కదా, మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సపరేట్గా నేను తీసి ఇక్కడ నేను చూపెడుతున్నానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను మామిడికాయ పచ్చి పులుసు. ఒకవేళ మా అమ్మగారి రెసిపీ మామిడికాయ పచ్చి పులుసు రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసమండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.